మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అదేంటంటే, నేటి యువత చెడిపోవటానికి గల కారణాలేంటో మనం తెలుసుకుందాం. యవనస్తులు ఏ ఏ విషయాలలో చెడిపోతున్నారో అది మనం తెలుసుకుంటే వారిని చెడిపోకోకుండా వారు మంచి మార్గంలో వెళ్ళే విధంగా వారిని మనం నడిపించవచ్చు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది యవనస్తులు ఉన్నారు. దేవుని కొరకు జీవించినటువంటి తమ జీవితాలను యవన ప్రాయములో దేవునికి సమర్పించుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలోనే అత్యంత బలశాలి అయినటువంటి బలవంతుడైనటువంటి సంసోను దేవుని యొక్క ఆ మహత్యాన్ని, ఆశీర్వాదాన్ని అందుకున్న తర్వాత కూడా దేవుని యొక్క ఎంపికలో నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా తను కొన్ని విషయాలలో విఫలం చెందాడు. ఈరోజు మనం యవనస్తులు చెడిపోవటానికి గల కారణాలు సంసోను జీవితం నుంచి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని వచనాలు మనం చదవగలిగితే అక్కడ ఏమని ఉందంటే, సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకుని, సున్నతి పొందని ఫిలిస్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుడని తన తండ్రితో చెప్పాను. ఇక్కడ సంసోను జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి మొదటి సంగతి ఏంటంటే, సంసోను చెడిపోవటానికి మొదటి కారణం ఏంటంటే సొంత నిర్ణయం. తల్లిదండ్రుల యొక్క ప్రమేయం లేకోకుండా, తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకోకుండా చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి వారికి కావలసినటువంటి బాగోగులు చూచి, యోగక్షేమాలు చూచి, వారిని చదివించి, వారిని పెద్దవారి చేసి, వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని తండ్రి తల్లి వారిని ఎంతగానో పెంచుతూ ఉన్నారు. అలాంటి తల్లిదండ్రుల యొక్క అనుమతితో పని లేకోకుండా, వారి యొక్క నిర్ణయముతోటి వారితో సంప్రదించవసరం లేకోకుండా ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. సంసోను కూడా తన జీవితంలో విఫలం చెందటానికి మొదటి కారణం ఏంటంటే సొంత నిర్ణయం. అదేంటంటే, తనకి నచ్చినటువంటి స్త్రీని కనుగొని ఆమె నాకు ఇష్టమైనది అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. నాకిచ్చి ఆమెను పెండ్లి చేయండి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, మన స్వజనుల్లో కానీ నా జనుల్లో కానీ నీకెవరో కూడా ఒక స్త్రీ కూడా నువ్వు కనుగొనలేకపోయావా అని తల్లిదండ్రులు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా యవనస్తులు వివాహ విషయంలో తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా తమకు నచ్చిన వారిని, తమకు తోచినటువంటి వారిని, ఈ లోకంలో అనేకమైనటువంటి లోక ఆకర్షణలకు ఆకర్షించబడి కనీసం వారి యొక్క వ్యక్తిగత విషయాలను కానీ, లేకపోతే వారిలో ఉన్నటువంటి మంచి గుణలక్షణాలు కానీ తెలుసుకోకోకుండానే కేవలం పైరూపానికి ఆకర్షించబడి తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకోకుండా వివాహాలకి వారు సొంత నిర్ణయం చేత చేసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. సొంత నిర్ణయము అనేది కొన్నిసార్లు మంచిది కాదు. ఎప్పుడూ కూడా ముఖ్యంగా వివాహ విషయంలో యవనస్తులు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకటి, తల్లిదండ్రుల యొక్క అనుమతి, తర్వాత దేవుని చిత్త ఏర్పాటు ఉందో లేదో తెలుసుకోవాలి. దాని కొరకు కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. నా కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ సహోదరి లేకపోతే ఆ సహోదరుడు ఎక్కడున్నారు అనేటువంటి ఆలోచనతోటి వారు సిద్ధపడి బాగా ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళాలి. తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుమతి కూడా తీసుకోవాలి.
వారు దీర్ఘకాలం పాటు మిమ్మల్ని పెంచారు, మీ యొక్క యోగక్షేమాలు వారు చూచారు. వారికి మీ పట్ల సర్వాధికారము కూడా వారికి ఉంటుంది. కాబట్టి మీ అనుమతి చొప్పున, మీ సొంత నిర్ణయముల చేత కాకుండా తల్లిదండ్రుల అనుమతి చొప్పున, దేవుని చిత్త ఏర్పాటు చొప్పున వివాహాలు చేసుకోవాలి. సంసోను తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో ఒక అన్య స్త్రీని వివాహం చేసుకుని కేవలం ఒక 5 రోజుల్లోనే తన వివాహము అనేది, ఆ పెళ్లి కాస్త పెటాకులైనటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యవనస్తులు ఆలోచన చేస్తే ప్రతి దానికి వాళ్ళ సొంత నిర్ణయమే. తల్లిదండ్రులతో అనుమతి లేదు, పెద్దవారితో అనుమతి లేదు, దేవుని చిత్త ఏర్పాటులో ఉందో లేదో అనేటువంటి ఆ ప్రార్థనా జీవితం లేదు. తమకు నచ్చినట్లుగా, తోచినట్లుగా ఏది అనిపిస్తే అది. అసలు ఇంకా చెప్పాలి అనంటే ఏం చదవాలో వాళ్ళ ఇష్టమే, ఏం తినాలో వాళ్ళ ఇష్టమే, ఏ బట్టలు ధరించాలో వాళ్ళ ఇష్టమే. ప్రతిదీ కూడా వాళ్ళ సొంత నిర్ణయాల చేతే ముందుకెళ్ళిపోతున్నటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు. తద్వారా వారి సొంత నిర్ణయం ద్వారా వచ్చినటువంటి ఆ పర్యవసానాన్ని దాన్ని గ్రహించక నష్టంలోనూ, ఊరిలోనూ, శోధనలోనూ పడిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. సంసోను జీవితంలో మనం చూసినప్పుడు మొదటిగా తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండానే సొంత నిర్ణయం చేత వివాహం చేసుకుని తద్వారా చాలా నష్టాన్ని అనుభవించాడు. ఇక సంసోను జీవితంలో నుంచి ఈ కాలపు యవనస్తులు నేర్చుకోవలసినటువంటి మరొక సంగతి ఏంటంటే, ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్దనున్నటకు 30 మంది స్నేహితులను తోడుకుని వచ్చిండు. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను అంటున్నాడు. ఇక్కడ సంసోను జీవితంలో తన విఫలం చెందటానికి మరొక కారణం ఏంటంటే, సంసోను విచ్చలవిడి స్నేహానికి అలవాటు పడ్డాడు. దాదాపుగా ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు, మంచి స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు ఉంటారు. ఈరోజు స్నేహితుడు లేనటువంటి వ్యక్తి ఎవరూ లేరు. ఎందుకనగా చిన్ననాటి నుంచి కూడా బాల్య స్నేహితులు కొంతమంది ఉంటారు, స్కూల్లో చదువుకునేటప్పుడు మరికొంతమంది ఉంటారు, ఇంకా ఉద్యోగం చేసే చోట, లేకపోతే ఆ రకాలైనటువంటి ప్రతి పరిస్థితుల్లో చివరి వరకు కూడా జీవిత మనుగడలో ప్రతి మనిషికి స్నేహితుడు అనేవారు ఉంటారు. ఇక్కడ సంసోను స్నేహితులను తీసుకెళ్ళాడు పెళ్ళికి. ఎంతమందిని అనంటే 30 మందిని అని రాయబడి ఉంది. ఇక్కడ 30 మందిని స్నేహితులను తీసుకెళ్ళినట్లుగా అంటే, కనబడిన ప్రతి వాడిని కూడా వాడి యొక్క వ్యక్తిగత విషయం ఏంటో తెలుసుకోకుండా, వాడు మంచోడా చెడ్డోడా అనేటువంటి ఆలోచన కూడా లేకోకుండా కనబడిన ప్రతి వాడితో స్నేహం చేయటం మొదలుపెట్టాడు సంసోన్. అలాగన 30 మంది స్నేహితులను తీసుకెళ్ళాడు పెళ్ళికి. మీరు ఈ 14వ అధ్యాయాన్ని సూక్ష్మంగా పరిశీలించగలిగితే ఈ 30 మంది స్నేహితుల్లో ఒకడు తిరిగి మరలా తన భార్యని వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు విచ్చలవిడి స్నేహం అనేది కూడా అంత మంచిది కాదు. ఎందుకనగా ఈరోజు ప్రతి వాడి పరిస్థితి చూస్తే ఒకడు పైకి చక్కగా మాట్లాడుతున్నట్లుగా ఉంటున్నాడు, కానీ లోపల కీడు చేసేవాడిగా, ద్రోహం చేసేవాడిగా, అన్యాయం చేసేవాడిగా, తిరిగి వాడి మీదే నిందలేసేటువంటి వాడిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు లోకంలో ఒక మాట ఉంటుంది, మంచి స్నేహితులు మంచి పుస్తకాలు లాంటి వారు అని. మంచి స్నేహితుడు ఎప్పుడూ కూడా మన మంచి కోరతాడు. విచ్చలవిడి స్నేహం ద్వారా కనబడిన ప్రతివాడిని కూడా నా ఫ్రెండు అని కనబడిన ప్రతివాడికి కూడా మన పర్సనల్ జీవితం గురించి వాడికి చెప్తా ఉంటే కనుక కొన్నిసార్లు వాళ్ళు కీడు చేసేటువంటి అలవాటు ఉంటుంది వారికి. కాబట్టి విచ్చలవిడి స్నేహం అనేది కూడా మంచిది కాదు. తద్వారా నష్టంలో కూడా, కీడులో కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే సంసోను జీవితంలో నుంచి ఈ కాలపు యవనస్తులు నేర్చుకోవలసినటువంటి మరొక సంగతి ఏంటి అనంటే కనుక, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు, పిమ్మట అతడు షోరేకు లోయలో దెలీలా అను స్త్రీని మోహింపగా అని రాయబడి ఉంది. అంటే సంసోనికి ఉన్నటువంటి ఇంకో బలహీనత ఏంటంటే స్త్రీ వ్యామోహం. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. స్త్రీల పట్ల వ్యామోహం కలిగి ఉండటం, ఒకరు అంతకంటే ఎక్కువ కలిగి ఎక్కువ వారితో వివాహేతర సంబంధాలు
లైంగికపరమైనటువంటి సంబంధాలు కలిగి ఉండటం ద్వారా దేహము పాడైపోయి చెడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. స్త్రీ వ్యామోహం ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న మాటను మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే 3వ వచనంలో నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఒక జార స్త్రీ అయితే జీవమార్గమును గురించి ఏమాత్రం విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశం తొలగించుడి. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరంగా చేసుకొనుము అన్నారు. ఎవరైతే యవనస్తులు స్త్రీ వ్యామోహం కలిగి ఉంటున్నారో వారు జార స్త్రీ వైపు పరుగులు పెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు యవనస్తులు దేవుని చేతిలో బలవంతులు. ఈ యవన ప్రాయాన్ని దేవునికి ఇవ్వగలిగితే గనక దేవుడు అద్భుతంగా, అందంగా, ఆనందంగా నీ జీవితాన్ని మలుస్తూ ఉంటారు. కాదని నీ యొక్క యవన ప్రాయాన్ని స్త్రీ వ్యామోహంతోటి, విచ్చలవిడి స్నేహంతోటి, సొంత నిర్ణయాలతోటి నీ ఉంటే గనక నిన్ను సాతాను తన ఆధీనంలోనికి తీసుకుంటాడు. అప్పుడు నిన్ను లోకాశలకి అలవాటు చేసి, లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నీ కూడా నీకు అలవాటు చేసి తొదకు నిన్ను నాశనంలోను, ఉరిలోను పడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి, వింటూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీ జీవితంలో ఇచ్చేటువంటి అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు. మన జీవితంలో మనం సక్సెస్ అవడానికి దేవుడు కొన్నిసార్లు అవకాశం ఇస్తాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనము దుర్వినియోగపరుచుకుంటే కనుక ఆ ఛాన్స్ మళ్ళీ మనకు రాదు. సంసోను దేవుని ఎదుట ఒక బలమైనటువంటి వ్యక్తిగా, వాడబడేటువంటి న్యాయాధిపతిగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు ఆ అవకాశాన్ని సంసోనికి దేవుడిచ్చారు. కానీ దాన్ని దుర్వినియోగం పరుచుకున్నాడు. ఒకరోజు కళ్ళు పెరగబడి ఎందుకు పనికిరాని ఒక బలహీనుడి వలె, దీనుడి వలె అక్కడ కట్టివేయబడినటువంటి పరిస్థితిలో సంసోను ఉన్నాడు. ఈరోజు సాతాను మాట విని, సాతాను చెప్పినటువంటి ఆలోచన నువ్వు తీసుకుని, సాతాను చూపించేటువంటి ఆ లోకాశలకి అలవాటు పడిపోయి నీవు కూడా లోకం వెంబడి పరిగెడతా ఉండి స్త్రీ వ్యామోహం కలిగి, విచ్చలవిడి స్నేహం కలిగి, నీవు సొంత నిర్ణయాల చేత నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటే తొదకు నీవు కూడా సంసోను వలె ఒక రోజు కుప్పకూలాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి అవకాశాలు, నీ జీవితంలో దేవుడిచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు యవనస్తులు చెడిపోవటానికి ఈ 3 కారణాలు బహుశా అయి ఉండొచ్చేమో. వింటున్నటువంటి సహోదరి, ఒకసారి నీవు సహోదరుడా ఈ మాట ఆలకించి, ఒకవేళ నీకు కూడా విచ్చలవిడి స్నేహం ఎక్కువైపోతే గనక ఇక నుంచి వాటిని తగ్గించు. ఎవరు నీ ఆధ్యాత్మిక మేలు కోరేవారు ఉన్నారో, ఎవరు నిన్ను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించేవారు ఉన్నారో, ఎవరు మంచి దేవునితో అనుబంధం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వారితో మాత్రమే నీ స్నేహాన్ని కొనసాగించు. ఇక నుంచి నీ ఆలోచన, నీ వయసుకు తగినటువంటి ఆ ఆలోచనలు మాత్రమే నువ్వు కలిగి ఉండి, నీ సొంత నిర్ణయంతో కాక అనుభవజ్ఞులైనటువంటి వారి నిర్ణయాలు తీసుకొనుతూ, జ్ఞానవంతులైనటువంటి వారి నిర్ణయాలు తీసుకొనుచు నీ జీవితాన్ని ముందుకు నడిపించు. ఇకపోతే యవన ప్రాయంలో జారత్వంలో పడిపోవటానికి స్త్రీ వ్యామోహం కారణమవుతుంది. కాబట్టి జారత్వానికి దూరంగా ఉండటానికి యోసేపు వలె, షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె యవన ప్రాయంలో జీవితాన్ని దేవునికి సమర్పించినటువంటి వారి వలె నీవు ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. God bless you, all of you.